వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. రెండోసారి పోలీసు కస్టడీకి ఐబొమ్మ రవి డీజీపీ కార్యాలయం ముందు అయ్యప్ప స్వాముల ఆందోళన. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల హడావిడి. కాసేపట్లో రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం. ఈ అంశాలపై మరింత సమాచారం అందించేందుకు హైదరాబాద్ నుంచి కుమార్, అజీం, ఖమ్మం నుంచి రజనీకాంత్, అమరావతి నుంచి శ్రీహరి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రెండోసారి ఐబొమ్మ రవిని పోలీసు కస్టడీకి తీసుకున్నారు. మొదటి రోజు కస్టడీలో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు రవిని విచారిస్తున్నారు. యూజర్ల డేటా స్టోర్ చేసిన డేటాబేస్ వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐబొమ్మ ద్వారా 40 కోట్లు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. చివరిగా ఓజీని పైరసీ చేసినట్లు విచారణలో రవి తెలిపారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ వెంకట్. సినీ ఇండస్ట్రీని పైరసీతో షేక్ చేసిన ఐబొమ్మ రవిని రెండోసారి కస్టడీలోకి అయితే సిసిఎస్ పోలీసులు అయితే తీసుకున్నారు. మొదటగా కొన్ని రోజుల క్రితం ఏదైతే ఐబొమ్మ రవిని అదుపులోకి తీసుకున్న తర్వాత నాంపల్లి కోర్టు 5 రోజుల పాటు కస్టడీకి అయితే ఇటు పోలీసులకైతే అనుమతించింది. గతంలో ఈ 5 రోజుల పాటు ఏదైతే ఐబొమ్మ రవిని విచారించిన సమయంలోని పొంతన లేని సమాధానాలు చెప్పడంతో కూడా నాంపల్లి కోర్టులో మరొకసారి పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా ఏదైతే మరొక 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోని నాంపల్లి కోర్టు నిన్న ఏదైతే తీర్పు అయితే ఇచ్చింది, 3 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈరోజు ఉదయం చంచల్గూడ జైలు నుండి ఐబొమ్మ రవిని సిసిఎస్ పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అక్కడి నుంచి సిసిఎస్కి అయితే తరలించడం జరిగింది. ముఖ్యంగా 5 గంటల పాటు ఏదైతే రవిని అయితే విచారించారు. ముఖ్యంగా ఇటు డేటా స్టోర్ అంటే యూజర్స్ సంబంధించిన డేటా స్టోర్ బేస్ ఎక్కడున్నది అనే దానిపై పూర్తిగా విచారించారు. అలాగే మరొక పక్క ఏవేం సినిమాలు అప్లోడ్ చేశాడు అంటే ఇటు దీనికి సంబంధించి హెచ్డి ప్రింట్లకు సంబంధించి ఏవే సినిమాలు అప్లోడ్ చేశాడనే దానిపై కూడా విచారించారు. చివరగా ఓజీ సినిమాను అయితే అప్లోడ్ చేసినట్లయితే రవి అంగీకరించినట్లయితే తెలుస్తుంది. అలాగే ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా సుమారు 40 కోట్ల వరకు కూడా రవి సంపాదించినట్లయితే ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఐబొమ్మ వెబ్సైట్లోని బెట్టింగ్ బగ్ పెట్టడం, అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం ద్వారా 40 కోట్ల వరకు కూడా రవి సంపాదించినట్లు ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క ఇటు సర్వర్లు మెయిన్ అంటే ఇతను డేటా స్టోర్ చేసిన సర్వర్లు ఎక్కడెక్కడ ఉన్నాయన్న దానిపై పూర్తిగా విచారించారు. అలాగే మరొక పక్క ఐపీ అడ్రస్లు చేంజ్ చేయడం, అలాగే ప్లేసులు మారడం వంటి విషయాలపై కూడా ఇప్పటికే పోలీసులు అయితే విచారించారు. మరో 2 రోజుల పాటు ఏదైతే ఐబొమ్మ రవిని అయితే విచారించనున్నారు. ముఖ్యంగా ఈ ఐబొమ్మ వెబ్సైట్లు లాంటివి ఏదైతే క్లోజ్ చేసినా సరే ఇంకా మూవీ రూల్స్లో మాత్రం ఇంకా పైరసీలు అయితే ప్రత్యక్షమవుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏ సినిమా రిలీజ్ అయినా సరే మూవీ రూల్స్లో కూడా అప్లోడ్ అవుతున్నాయి కాబట్టి ఐబొమ్మ రవికి సంబంధించి ఇటు మూవీ రూల్స్లో ఏమైనా లింక్స్ ఉన్నాయనే దానిపై కూడా మరొక 2 రోజులు విచారణ అయితే చేశారు. ఎందుకంటే ఆ వెబ్సైట్లో ఇంకా సినిమాలు అప్లోడ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఐబొమ్మ రవికి ఆ వెబ్సైట్కి ఏమైనా లింక్స్ ఉన్నాయనే దానిపై కూడా విచారిస్తారు. అలాగే మరొక పక్క ఇటు సినీ ఇండస్ట్రీకి ఇప్పటికే 300 కోట్ల వరకు నష్టం వచ్చింది కాబట్టి ఇతను ఐబొమ్మ ద్వారా ఎంత సంపాదించాడు, అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అగ్రిమెంట్స్ ఏ విధంగా చేసుకున్నాడు, అలాగే ఇండియాకు రావాల్సిన మెయిన్ కారణంపై కూడా పోలీసులు అయితే ఆరా తీసినట్లయితే తెలుస్తుంది వెంకట్. ఓకే, రైట్ కుమార్.